ఎలా ఉంది ప్రస్తుతం తెలుగు సినీ ప్రపంచం? ఏముందండి, మీకు తెలియదు ఏముంది. ఏవో టికెట్లు మార్చమన్నా ఇవి అని కొడుకుంటు అసలు సినిమాలు ఏం జరుగుతున్నట్టు ఏం లేవు. చాలా మంది సినీ ప్రముఖులు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న థియేటర్లన్నీ కూడా రాబోయే రోజుల్లో కళ్యాణ మండపాలుగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దానిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కళ్యాణ మండపాలు కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుంటారు. మీరు మీ వ్యాపారం కుదరకపోతే కుదానికి వెళ్తారు, ఏముంది అంటారు. ప్రస్తుతం ఓటీటీ వచ్చింది. ఓటీటీ వల్ల ఎలా ఉందనుకుంటున్నారు? ఓటీటీ నాకు పరిచయం లేదండి, ఇంతవరకు యాక్ట్ చేయలేదు, దాని మీద నాకేం అవగాహన లేదు. కాకపోతే నేను ప్రతి వాళ్ళని అడిగేది ఒకటే, మీరు ఏమైనా చేయండి. ఇప్పుడు హీరోలను కానీ, పెద్ద హీరోలను కానీ, లేదా చిన్న హీరోలను కానీ, నిర్మాతలను కానీ, పెద్దవాళ్ళని కానీ, చిన్నవాళ్ళని కానీ, నేను అడిగేది ఒకటే, మీరు ఏమైనా సినిమాలు తీయండి, ఏమైనా చేసుకోండి, తెలుగు నటీనటులకి పని కల్పించండి. వాళ్ళు వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే అట్ట. దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత సినీ పెద్దగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మురళీమోహన్ గారా, చిరంజీవి గారా, మోహన్ బాబు గారా? ఎవడు పెద్ద అండి, ఎవరిది ఏదో ఆయన అంటే ఆయనకి అయిపోయింది, ఆయన సాగింది. ఆయన వ్యక్తిగతంగా కూడా కొంత ఆయన మెంటాలిటీ కూడా 10 మందికి సాయం చేయాలి, ఏదో సమస్యలు అనేటువంటి పట్టించుకునే మనిషి. ఆయనకి వాళ్ళందరికీ తేడా లేదు. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటే వీళ్ళని కాదని వీళ్ళు నార్త్ ఇండియన్స్ని తెచ్చుకుంటున్నారు, బయట వాళ్ళని తెచ్చుకుంటున్నారు, ఈ పద్ధతి మారాలి అని చెప్పారు. నేను నటులను ఎప్పుడు అన్నండి. ఇప్పుడు నేను వెళ్ళి బయట ఇంకో లాంగ్వేజ్లో చేయట్లే, నటులను కాదు, నేను నటులను తెచ్చుకోండి, ఎందుకు మాడతాం. ఆయన మహానుభావుడు పెద్ద ఆయన విలన్, ఆయన పేరేంటి, రాఘవేంద్రరాజు సినిమాలో దాంట్లో చేశాడు. అలాంటి వాళ్ళు, లేకపోతే నజీరుద్దీన్ షాన్ తీసుకురండి, లేకపోతే అలా ఎవరిని పెద్ద అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురండి, నానా పాటేకర్ని తీసుకురండి, అలాంటి వాళ్ళు ఎవరినైనా తీసుకుని, లేకపోతే ఇప్పుడు మలయాళం నుంచి వస్తుంటారు మోహన్ లాల్ గారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే నేను ఎందుకంటాను. వాళ్ళ దగ్గర నౌకరు వేషం వేయటానికి కూడా నేనేం బాధపడను. వాళ్ళందరూ నిష్ణాతులు, వాళ్ళ లాంగ్వేజ్లో, తర్వాత అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ప్రూవ్ అయ్యారు. మమ్ముట్టి గారు ఇలాంటి ఎంతమంది లేరు. వాళ్ళని వదిలిపెట్టి తెలుగు వాళ్ళకంటే అసలు ఎవరినో తీసుకొచ్చి పెట్టి లక్షలు తగలేయటం అనేది తెలుగు వాళ్ళకి అన్యాయం కదండి. అది పెద్ద హీరోలుకి నేను ఎప్పుడు చెప్తుంటాను, కోపం వచ్చినా సరే నేనేం చేయలేను దానికి. దీన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు ఎట్టాగా వచ్చారు, మీకు మళ్ళీ మేము కూడా వచ్చాం కదా, మేము కూడా బతకాలి కదా. పైగా మీరేమో 100 కోట్లు 200 కోట్లు అంటారు. ఎవరు అందులో పోనీ ఓకే, అందులో వేషాలు ఏమవుతాయి. నేను అనేది ఏంటంటే పెద్ద సినిమాలు అన్నీ కూడా 3-4 లాంగ్వేజ్లో తీస్తారు. నేనేమంటానంటే 100 కోట్లు పెట్టి మీరు సినిమా తీసేప్పుడు ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ నటులను పెట్టుకోండి. తమిళ్కి తమిళ్ని పెట్టుకోండి, తెలుగు పెట్టుకోండి, మలయాళం పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి. మన కాదని అట్టి బాటం ఎందుకు? ఇప్పుడు నాజర్ గారు లాంటి వారు ఉన్నారు, ఆయన మంచి నటులు. ఆయన కూడా నాకు మళ్ళీ ఏదో 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు చేసే మనిషి. అట్లా అని చెప్పి అన్నికే ఇప్పుడు తమిళ వాళ్ళ దగ్గర తీసుకు ఆయన తీసేసి నన్ను పెడితే అట్లా ఉండదు అక్కడ కదా. అది నేను చెప్పేది. అందుకని ఏంటంటే 3-4 భాషల్లో మీరు తీసేటప్పుడు ఏ భాషకు ఆ భాషలను పెట్టుకోండి. కోటా శ్రీనివాసరావు గారు చాలా సినిమాల్లో నటించారు. మీకు ఇష్టమైన సినిమా ఏంటి? బాగా నచ్చిన సినిమా ఏంటి మీరు నటించిన సినిమాల్లో? ప్రజలు మెచ్చిన సినిమా అంతా నాకు నచ్చిందేనండి. ప్రజల కోసమే కదా చేసేది. వాళ్ళు బాగుంది, శబాష్ బాగా చేస్తున్నాడంటే నాకు 4 వేషాలు వస్తాయి, ఏముంది అంటాం. మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు? చాలామంది ఉన్నారండి మహానుభావులు, ఎంతోమంది ఎన్నో వేషాలు ఇచ్చారు. ఎవరిని చెప్తాం, అందరూ ఎవరికి వాళ్ళు. అన్ని సినిమాలు బాగున్నాయి, అన్ని వేషాలు బాగున్నాయి, మరి ఆ దర్శకుల్లో ఎవరని చెప్తాం. మా ఎలక్షన్స్ జరిగిన తర్వాత నాగబాబు కావచ్చు, లేకపోతే కొంతమంది రిజైన్ చేశారు మా అసోసియేషన్కి. నాన్ తెలుగు అన్నారని ఏదో అన్నాడు ప్రకాష్.
నాన్ తెలుగు వాళ్ళు అయితే 600 మంది ఓటేసినప్పుడు 269 270 ఓట్లు వచ్చినాయి. మరి అతనికి ఎట్ట పడ్డాయి? పిచ్చి మాట్లాడండి అని నేను పట్టించుకోను.